Hi all, welcome back to Fightree Technologies channel. సో ఈరోజు మనము మెషిన్ లెర్నింగ్స్ సెషన్ 2 ఇది. సో పైథాన్ బేసిక్స్ చూద్దామండి. సో ఏదైతే మెషిన్ లెర్నింగ్ అవసరం ఉన్నాయో ఆ బేసిక్స్ చూద్దాము. సో ఇట్స్ ఓన్లీ బేసిక్స్, మనము ఇన్డెప్త్గా ఏమి వెళ్ళట్లేదు. సో ఒక అంటే మెషిన్ లెర్నింగ్ కోసం ఏమేమి కావాలి అనేది చూస్తాము. సో మోస్ట్ వెరీ బేసిక్ లెవెల్ ఫర్ బిగినర్స్ ఆర్ ఫ్రెషర్స్ అనుకోండి. ఓకే, సో నార్మలీ మనము పైథాన్ ఇన్స్టాలేషన్ ఆల్రెడీ వీడియో ఉంది. సో ఫస్ట్ సెషన్లో డిస్క్రిప్షన్లో పెట్టానండి పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది. ఇది అనకొండ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో మీకు అనకొండ డిస్ట్రిబ్యూషన్లో ఈ యాడ్-ఆన్స్ కూడా వస్తాయి అప్లికేషన్స్. సో వీ కెన్ యూజ్ జూపిటర్ ఆర్ స్పైడర్. ఓకే, సో మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది యూజ్ చేయండి. సో నేను వచ్చేసి జూపిటర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో వీ హ్యావ్ స్పైడర్. ఓకే, మీకు ఒక 2-3 కోడ్స్ రన్ చేసి చూపిస్తాను స్పైడర్లో కూడా. సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అందులో మీరు డెవలప్ చేసుకోవచ్చు పైథాన్ కోడ్. సో దీస్ టూ ఆర్ అప్లికేషన్స్ విచ్ వీ విల్ బీ యూజింగ్. ఓకే, సో నార్మల్గా మనకి పైథాన్లో వచ్చేసి వీ హ్యావ్ బేసిక్స్ లైక్ ఫస్ట్ వచ్చేసి మనము స్ట్రింగ్ అసైన్మెంట్ చూసాం, అంటే హౌ టు అసైన్ ఏ స్ట్రింగ్. దెన్ నంబర్ ఎలా అసైన్ చేస్తాం చూసాం. ఓకే, నంబర్ అసైన్మెంట్. అండ్ దెన్ బూలియన్ అసైన్మెంట్ చూసాము, బూలియన్స్ ఎలా అసైన్ చేస్తాం అనేసి. ఓకే, సో తర్వాత లైక్ హౌ విల్ డూ ఏ మల్టిపుల్ అసైన్మెంట్. ఓకే, సో మల్టిపుల్ అసైన్మెంట్ ఎలా చేస్తాము. దెన్ ఫ్లో కంట్రోల్స్ చూసాం. ఓకే, ఫ్లో కంట్రోల్స్ నథింగ్ బట్ లైక్ ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్, తర్వాత ఫర్ లూప్, దెన్ విల్ సి వైల్ లూప్. ఓకే, సో ఇవన్నీ బేసిక్స్ చూసాం, అంటే ఒక సింగిల్ కోడ్ రన్ చేసి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట అసలు ఏంటి ఇదంతా అని. ఓకే, దెన్ విల్ సి డేటా స్ట్రక్చర్స్. ఓకే, సో మీకు డేటా స్ట్రక్చర్స్లో జనరల్గా మనకు వచ్చేసి టపుల్స్ ఉంటాయి. వీ కెన్ కాల్ ఇట్ యాస్ ట్యూపుల్స్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ టపుల్స్. తర్వాత లిస్ట్ అంటే ఏంటి, హౌ ఏ లిస్ట్ కెన్ బి డన్. అండ్ డిక్షనరీ అంటే ఏంటి, అండ్ ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ హౌ టు కాల్ దట్ ఫంక్షన్. ఓకే, సో బేసిక్గా ఇవన్నీ మనం జనరల్గా ఏ పైథాన్ కోర్స్ నేర్చుకున్నా మీకు జనరల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇదే. సో మీకు ఇన్డెప్త్ ప్రోగ్రామింగ్ కావాలనుకుంటే వీ కెన్ డూ ఏ ఇన్డెప్త్ ప్రోగ్రామింగ్ ఆల్సో. సో ఓన్లీ బేసిక్స్ చూసాము, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుందంటే హౌ వీఆర్ గోయింగ్ టు రన్ ది కమాండ్స్ అని. సో లైక్ ఐ సెడ్, మనము పైథాన్ జూపిటర్ నోట్బుక్ అన్న యూజ్ చేద్దాము, లేకపోతే జూపిటర్ నోట్బుక్ అన్న యూజ్ చేద్దాము, లేకపోతే స్పైడర్ అన్న యూజ్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ జూపిటర్ నోట్బుక్లో చూపిస్తాను నేను, స్పైడర్లో కూడా ఒక కోడ్ రన్ చేసి చూపిస్తాను, సో దట్ యూ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం స్ట్రింగ్ అసైన్మెంట్ చూసాం. ఓకే, సో హౌ టు అసైన్ ఏ స్ట్రింగ్. సో మీకు మనం ఏదైనా స్ట్రింగ్ని ఒక వేరియబుల్కి ఎలా అసైన్ చేస్తాము అనేది చూస్తాం ఇక్కడ. ఓకే, సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ ఎ వేరియబుల్ కాల్డ్ var. ఓకే, var అనే వేరియబుల్కి ఒక స్ట్రింగ్ అసైన్ చేస్తాను. ఓకే, సో ఇట్ మైట్ బి try3. ఓకే, సో ఇక్కడ ఈ సెల్ని రన్ చేయాలంటే షిఫ్ట్ ఎంటర్. ఓకే, సో ఆ సెల్ రన్ అవుతుంది అనమాట. దెన్ ఐ వాంట్ టు ప్రింట్ దట్. ఓకే, సో ప్రింట్ చేయాలంటే కమాండ్ వచ్చేసి ప్రింట్. ఓకే, వాట్ ఎవర్ ద వేరియబుల్ var. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఓకే, సో ఇట్ విల్ డిస్ప్లే, అంటే నేను సింపుల్ ఒక స్ట్రింగ్ని అసైన్ చేశాను var అనే వేరియబుల్కి, దెన్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ దట్. ఓకే, సో దట్ మీకు ప్రింట్ చేస్తే మీకు ఏదైతే స్ట్రింగ్ ఇచ్చారో అది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ ప్రింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ చూద్దాం అనుకున్నాను అనుకోండి. సో హౌ యూ విల్ సీ లెంత్ var. ఓకే,
So I want to see the length. Okay, so how many characters? 1 2 3 4 5 6 7 8 9, right? 9 అంటే విత్ స్పేస్, రైట్? సో ఇక్కడ మీకు విత్ స్పేస్ వచ్చింది కాబట్టి 9 వచ్చింది, రైట్? సో ఇప్పుడు మీరు ఇక్కడ స్పేస్ తీసేసినారు అనుకోండి, అగైన్ ఇక్కడికి వచ్చి మీరు షిఫ్ట్ ఎంటర్ రన్ చేసినారు అనుకోండి, సారీ షిఫ్ట్ ఎంటర్ చేశాను, అయినా కానీ మనకి ఏమొస్తుంది? షిఫ్ట్ ఎంటర్ కొడితే 9 క్యారెక్టర్స్ వస్తుంది, బికాస్ వీ నీడ్ టు రన్ ది సెల్స్. ఓకే, అది ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది కాబట్టి. ఓకే, నవ్ ఇట్ ఈస్ ట్రై ట్రీ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొడితే 8 చూపిస్తుంది, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో లేదు ఇప్పుడు నాకు ఇది ఫస్ట్ క్యారెక్టర్ కావాలనుకోండి, ఈ వేరియబుల్ ఈ స్ట్రింగ్లో ఫస్ట్ వేరియబుల్ కావాలనుకుంటే ఐ విల్ డూ ప్రింట్ అండ్ వేర్ 0. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి టీ, సో అది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇన్ ది సేమ్ వే మీరు ఇప్పుడు 7 షిఫ్ట్ ఎంటర్. ఓకే, లాస్ట్ లెటర్ వచ్చేసి ఈ కాబట్టి మీకు ఈ అవుతుంది, అంటే మీకు ఇప్పుడు 0 వచ్చేసి ఇక్కడ ఫస్ట్, 7 అంటే ఇది లాస్ట్ క్యారెక్టర్, బికాస్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కౌంట్. సో దట్ ఈస్ వై యూఆర్ గెటింగ్ టీ అండ్ ఈ. ఓకే, సో ద సేమ్ థింగ్ వీ విల్ రన్ ఇన్ స్పైడర్. సో స్పైడర్లో మీకు ఎలా ఉంటుందో చూపిస్తాం. ఓకే, వేర్ ఇక్కడ ట్రై ట్రీ అని ఇచ్చాను, దెన్ యూ కెన్ ప్రింట్ దిస్ వేరియబుల్. ఓకే, సో ఇక్కడ రన్ ఆర్ F5. ఓకే, సో ఎంటర్, దెన్ ఇది మనం ప్రింట్. ఓకే, సో ప్రింట్. ఓకే, ఇక్కడ రన్ ఆర్ F5. ఓకే, సో ఇట్ విల్ ప్రింట్ యాజ్ ట్రై ట్రీ, రైట్? సో ఇంకోటి వచ్చేసి మీరు సేమ్ లెంత్ కూడా నేను ప్రింట్ చేస్తాను. ఓకే, సో మీకు ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఓకే మీకు 8 వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేసేసాను. ఓకే, తర్వాత రన్ కొట్టా అనుకోండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా 9 అవుతుంది. వేరేస్ మీకు జూపిటర్ లేదంటే మనము ఆ టాప్ ఆఫ్ ద సెల్ కూడా రన్ చేసిన తర్వాతనే ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తే అది చూపిస్తుంది. వేరేస్ ఇక్కడ అది అవసరం లేదనమాట, ఇది డైరెక్ట్గా మీకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో మీకు డిఫరెన్స్ అది అలా ఉంటుంది మీకు పైథాన్ నోట్బుక్కి మళ్ళీ స్పైడర్కి. ఓకే, సో ఇట్స్ యువర్ విష్, మీకు ఎట్లా కావాలనుకుంటే మీరు అలా వాడుకోవచ్చు అది. ఓకే, సో ఇది వచ్చేసి స్ట్రింగ్ అసైన్మెంట్. సో ఇట్స్ అ సింపుల్ థింగ్ హౌ టు అసైన్ స్ట్రింగ్ అనేది. సో నంబర్ ఎలా అసైన్ చేస్తాం అనేది చూసాం ఇప్పుడు. ఓకే, సో నంబర్ అసైన్మెంట్ ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాల్యూ అనుకున్నాం అనుకో. ఓకే, వేరియబుల్ ట్రై అనే దానికి నేను ఒక వాల్యూ ఇచ్చేస్తాను. ఓకే, సో 675.9 అని ఇచ్చింది అనుకోండి. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఓకే, ఆ సెల్ని నేను రన్ చేసిన. ఇప్పుడు నేను ఆ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ప్రింట్ ట్రై. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా ఆ నెంబర్ని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వాల్యూ ట్రై ఈక్వల్ టు 141 అని ఇచ్చాను అనుకోండి, షిఫ్ట్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? సారీ, ప్రింట్ ట్రై అని అనుకోండి, ఏమొస్తుంది ఇప్పుడు? రైట్, 141 వస్తుంది, అంటే వీ హ్యావ్ చేంజ్ దిస్ వాల్యూ, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఈ సెల్ని రన్ చేస్తున్నా. ఓకే, ఓకే, దెన్ ఐ విల్ సే ప్రింట్. ఓకే, సో ఇక్కడ 675 చూపిస్తుంది, ఎందుకంటే నేను ఈ సెల్ని రన్ చేశాను కాబట్టి. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఈ సెల్ని రన్ చేసిన అనుకోండి, షిఫ్ట్ ఎంటర్. ఓకే, ప్రింట్ ట్రై అని కొడితే ఏమొస్తుంది? 141 వస్తుంది, రైట్? సో అది డిఫరెన్స్. ఓకే, సో మనం వాల్యూని చేంజ్ చేసాం అనుకోండి, వాల్యూని చేంజ్ చేసిన తర్వాత సెల్ రన్ చేస్తే వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బూలియన్ అసైన్మెంట్ చూద్దాం. బూలియన్ అసైన్మెంట్ అంటే సింపుల్ బూలియన్ అసైన్మెంట్ చూద్దాం మనం. ఓకే, బూలియన్ అసైన్మెంట్ అంటే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఎంటర్. ఓకే, సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్? ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో ఇక్కడ ఇది కేస్ సెన్సిటివ్. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఓకే, ఏ ఈక్వల్ టు ట్రూ ఇచ్చిన, బి ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చిన. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఓకే, నౌ ఐ వాంట్ టు ప్రింట్ దిస్. ఓకే, ప్రింట్ ఏ కామా బి అని ఇచ్చిన అనుకోండి. ఓకే, ఇట్ విల్ ప్రింట్ ట్రూ ఫాల్స్. ఓకే, ఇది బూలియన్ అసైన్మెంట్. మీరు ఎప్పుడైనా
బూలియన్ అసైన్మెంట్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు ట్రూ అండ్ ఫాల్స్ అసైన్మెంట్స్ బూలియన్ అసైన్మెంట్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి వచ్చేసి నేను మల్టిపుల్ అసైన్మెంట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒక 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఆ 3 వేరియబుల్స్కి 3 నెంబర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ A, B, C అని ఇచ్చిన ఈక్వల్ టు 4, 5, 6 అని ఇచ్చిన. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ A అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఓకే, ఇట్ విల్ గివ్ 4. అంటే నేను మల్టిపుల్ అసైన్మెంట్ చేస్తాను అనమాట. దీన్ని మల్టిపుల్ అసైన్మెంట్స్ అంటారు. అదర్వైజ్ నేను ప్రింట్ ఓకే A, B, C అని అనుకోండి. ఓకే, ఇట్ విల్ డిస్ప్లే 4, 5, 6. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ ద మల్టిపుల్ అసైన్మెంట్. ఓకే, సో అసైన్మెంట్స్ వచ్చేసి ఇది మనకి జూపిటర్ స్ట్రింగ్ అసైన్మెంట్, నంబర్ అసైన్మెంట్, బూలియన్ అసైన్మెంట్ అండ్ మల్టిపుల్ అసైన్మెంట్. సో మీకు ఎప్పుడైనా వేరియబుల్కి మీరు వాల్యూ, స్ట్రింగ్, నంబర్, బూలియన్ ఏది అసైన్ చేయాలన్నా ఇలా అసైన్ చేసుకోవచ్చు. దెన్ విల్ సి ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ చూసాం. ఓకే, సో ఓకే మనము స్పైడర్లో చూపిస్తాం మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏదైనా నంబర్ అనుకుందాం. ఓకే, నంబర్ ఈక్వల్ టు 100. ఓకే, దెన్ సో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఇస్తాను నేను. ఓకే, ఇఫ్ నంబర్ ఈక్వల్ టు 2 or 99 అనుకోండి. నంబర్ ఈక్వల్ టు 99. ఓకే, 99 వాల్యూ ప్రింట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నంబర్ ఈక్వల్ టు 99 అన్నాం అనుకోండి. ఓకే, దిస్ ఈస్ నియర్ బై. ఓకే, సో దిస్ ఈస్ నియర్ బై అని ఇస్తాను. ఓకే, దెన్ తర్వాత ఎల్స్ ఇఫ్ ఓకే నంబర్ గ్రేటర్ దెన్ 100. ఓకే, ఎల్స్ ఇఫ్ నంబర్ గ్రేటర్ దెన్ 100 ఉందనుకోండి. ఓకే, I will say print greater number. ఓకే, తర్వాత వచ్చేసి else స్టేట్మెంట్. else print this is for testing. ఓకే, సో ఇప్పుడు ఇలా మనం ఇఫ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేసినాం అనుకోండి. ఓకే, ఇక్కడ I have to give colon. Okay, if I run this, we'll see what happens. Okay, so we have done some mistake. Okay, so end of line while scanning string literal. Okay, ikkada indaka colon ichchanu, so I changed it. So I have run this. Okay, this is for testing anochu because number ichindi 100. Okay, so ee statement wrong and ee statement kuda wrong. Okay, so if I give ikkada for example nenu 98 ఇచ్చాను అనుకోండి. సో వాట్ విల్ బి ద రిజల్ట్? రిజల్ట్ ఈస్ దట్ దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్. ఓకే, ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 100, రైట్? సో ఇక్కడ 198 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇట్ విల్ సే గ్రేటర్ నంబర్. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ 100, వాట్ ఇట్ విల్ సే? ఇట్ విల్ సే దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్ బికాస్ it is not meeting any requirements here. 99 ichna anukondi, it will say this is nearby. Okay, so this is how it works. Okay, so simple if else statement idi. So next వచ్చేసి మనము
ఫర్ లూప్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కమెంట్ చేయాలనుకోండి హ్యాష్ ఫర్ లూప్. ఓకే, హ్యాష్ ఇచ్చారనుకోండి ఇట్ ఈస్ ఫర్ కమెంట్, సో ఇట్ వోంట్ రన్ దట్ పర్టికులర్ లైన్. ఓకే, సో కమెంట్ లైన్స్ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఫర్ ఎక్స్ ఇన్ లూప్ 10 ఇచ్చింది అనుకోండి నంబర్స్. ఓకే, మీకు ఇక్కడ చూస్తే మీరు వెనెవర్ యు ఆర్ సేయింగ్, ఇక్కడ నేను ఎంటర్ కొట్టగానే ఇక్కడ ఆటోమేటిక్గా కోలన్ వస్తుంది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజింగ్ ది స్పేస్ హియర్. ఓకే, సో మీరు అంత పర్టికులర్గా దానిపైన రేంజ్. ఓకే, సో మనం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము ఇక్కడ, సో దానికి అంత పర్టికులర్గా మనము ఇది చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇట్ విల్ ఆటోమేటికలీ రన్ దట్ కోడ్. ఓకే, సో ఇక్కడ నేను F5. ఓకే, సో ఇట్ విల్ లిస్ట్ ఆల్ ది నంబర్స్, రైట్? 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఇక్కడ మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ 4, then it will say 0 1 2 3, right? 4 numbers. Okay, so that is how it works for loop. Okay, so next వచ్చేసి for loop, then we'll see what is while loop. Okay, so simple codes ఇవన్నీ, as I said we are not going in depth. సో ఇదేంటంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ యూ సీ వన్ లైన్ ఆఫ్ కోడ్, దెన్ యూ కెన్ ఎగ్జిక్యూట్ యువర్ ఓన్ కోడ్. ఓకే, తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బట్ యూ నీడ్ టు నో హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో వైల్ లూప్ ఇస్ సింపుల్. మీకు ఇంకా C++, జావా ఇలాంటి ఏదైనా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ చేసింటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ గైస్. ఓకే, సో ఇన్ బీటెక్ కాలేజెస్ లైక్ ఎవ్రీ వన్ ఈస్ having like you will have the C programming, right? A branch, irrespective of the branch ఏదైనా సరే. సో while loop వచ్చేసి I'm giving this code. So okay, so I equal to 0 while I is less than 10, print I. Okay, so and also I'm giving I to plus 1. Okay, so 0 1 2 3 4 5 6 7 8 9. Okay, so e code. Okay, so this is how it works. Okay, so same like మనం ఎలా అయితే while loop execute చేసామో in the same way we are for loop execute చేసామో in the same way we are executing while loop. Okay, మనం for loop ఎట్లా execute చేసినామో while loop కూడా అట్లానే execute చేస్తున్నాం. ఓకే, సో ఈ ఫర్ లూప్ వైల్ లూప్ యూజ్ చేసేది మనం లూపింగ్ కోసం యూజ్ చేస్తాము. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం డేటా స్ట్రక్చర్స్. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ నార్మల్గా మెషిన్ లెర్నింగ్కి మనం డేటా స్ట్రక్చర్స్ ఉన్నా కానీ వీఆర్ మోర్ ఆఫ్ యూజింగ్ పైథాన్ లైబ్రరీస్, SciPy లైబ్రరీస్ యూజ్ చేస్తాం మెషిన్ లెర్నింగ్కి. సో మీకు ఏంటంటే బేసిక్ కోడింగ్, ఈ జస్ట్ బేసిక్ కోడింగ్ అంటే ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా రన్ చేయాలి, ఎక్కడ కోలన్ ఎక్కడ మిస్ చేస్తున్నాము, ఈ హ్యాండ్స్ ఆన్ కోసము మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఎప్పుడైతే ఆ పైథాన్ లైబ్రరీస్ మెషిన్ లెర్నింగ్ కోసం యూజ్ చేస్తారో మీకు అది కొంచెం హ్యాండ్స్ ఫ్రీ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ గివింగ్ ది పైథాన్ ఇంట్రొడక్షన్ మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్లో మనము ట్యూపుల్స్ చూద్దాం. ఓకే, ట్యూపుల్స్ అనొచ్చు, టపుల్స్ అనొచ్చు. ఓకే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ప్లేస్ వేర్ వి ఆర్. ఓకే, సో 1 2 3. ఓకే, A equal to 1 2 3 అని ఇచ్చి అనుకోండి, ప్రింట్ A. ఓకే, సో Fi. ఓకే, సో ఇట్ విల్ డిస్ప్లే ది ట్యూపుల్ లిస్ట్. ఓకే, సో ఇట్స్ అ సింపుల్ ట్యూపుల్ లిస్ట్ అండి. సో మనం ట్యూపుల్స్ ఎలా అసైన్ చేస్తామంటే ఇది. ఓకే, హౌ యూ విల్ గివ్ ట్యూపుల్స్ ఇలా. సో మీకు ట్యూపుల్స్ R&D చేయాలంటే దేర్ లాట్ ఆఫ్ కోడ్ ఇన్ ది మార్కెట్. లైక్ మీరు నార్మల్గా గూగుల్లో కొట్టినా కానీ మీకు వస్తుంది, బట్ హౌ టు డిఫైన్ ట్యూపుల్ ఇస్ దిస్. ఓకే, సో దెన్ లిస్ట్, దెన్ విల్ గో విత్ లిస్ట్స్. ఓకే, లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకి నార్మల్గా మనం మై లిస్ట్ ఎలా వాడుతున్నామో అలాగే మనం NumPyలో ఈ లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో మెషిన్ లెర్నింగ్కి ఆ ఫార్మాట్ వాడతాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
లిస్ట్. ఓకే, ఇప్పుడు ఏదైనా లిస్ట్ నిమిషం నేను. ఓకే, సో ట్రై లిస్ట్. ఓకే, ట్రై లిస్ట్. ఓకే, ఇప్పుడు ట్రై లిస్ట్ వచ్చేసి ఐ విల్ గివ్ సేమ్ 1 2 3 ఇస్తా. ఓకే, స్క్వేర్ బ్రాకెట్లో 2 3. ఓకే, సో ఇప్పుడు సేమ్ వాట్ ఐ సే ప్రింట్. నాకు ఇప్పుడు 0th వాల్యూ కావాలనుకోండి. ఓకే, సో మనం నార్మల్గా ఎలా ఇస్తాం 0th వాల్యూ కోసం అనేసి ట్రై లిస్ట్లో 0, రైట్. సో ఫైన్. ఓకే, సో 0th క్యారెక్టర్ వచ్చేసి 1, రైట్. ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద 1. ఓకే, సో ఓకే 1, రైట్. సో ఇఫ్ ఐ వాంట్ టు సీ ద, ఇప్పుడు నాకు ఒక నా మై లిస్ట్ లో ఒక వాల్యూ అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్, అంటే జనరల్గా లిస్ట్లో ఎలా అపెండ్ చేస్తాం అనేది. ఓకే, సో ట్రై లిస్ట్లో అపెండ్. ఓకే, సో నేను ఒక వాల్యూ అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5ని అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఐ విల్ సే F5. ఓకే, సో దెన్ ఇప్పుడు సేమ్ ప్రింట్. ఓకే, ఇప్పుడు నేను నా లిస్ట్ లెంత్ ఎంత చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో సేమ్ లెంత్ ఆఫ్ ట్రై లిస్ట్. ఓకే, F5. సో 4, రైట్. ఫస్ట్ వచ్చేసి 1 2 3 ఉంది. ఓకే, బట్ నేను ఏం చేసిన ఒక 5 అనే వాల్యూని ఈ లిస్ట్లో అపెండ్ చేసిన. ఓకే, ట్రై లిస్ట్లో అపెండ్ చేసిన. సో టోటల్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. సో దట్ ఈస్ ద అవుట్పుట్, రైట్. సో 4 ఈజ్ మై అవుట్పుట్. ఓకే, సో ఇంకా నేను ఇప్పుడు ఫర్ వాల్యూ ఇన్ ట్రై లిస్ట్, ఓకే సారీ, ఫర్ వాల్యూ ఇన్ ట్రై లిస్ట్ print value. ఓకే, సో ఇక్కడ ఏం వస్తుంది? 1 2 3 5. సో ఇట్ ఈస్ లిస్టింగ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ మై లిస్ట్. ఓకే, సో కమాండ్ వచ్చేసి ఇది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో మీకు లిస్ట్ కావాలి, లెంత్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద లిస్ట్ కావాలనుకుంటే లైక్ ప్రింట్ ట్రై లిస్ట్ కోలన్లో స్క్వేర్ బ్రాకెట్స్లో 0. ఇఫ్ యూ వాంట్ టు అపెండ్ ఇస్ ద value to the list. Then if you want to see all the values in the sorry మీకు అన్ని వాల్యూస్ కావాలంటే లిస్ట్లో ఇది. సో అపెండ్ యూజ్ చేస్తే మీకు ఆ లిస్ట్ని ఇంకొక నెంబర్తో మీరు యాడ్ చేస్తున్నట్టు. అపెండ్ ఈజ్ నథింగ్ బట్ యాడ్. ఓకే, సో అది లిస్ట్ వచ్చేసి అది నార్మల్గా దిస్ ఈజ్ వాట్ ద లిస్ట్ ఈజ్. ఓకే, సో మీకు లిస్ట్తో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, బట్ ఎంఎల్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద లిస్ట్. మీకు లిస్ట్ ఐడియా ఉంటే మీకు ఏంటంటే నంపై పాండాస్ చేయడం కొంచెం ఫ్రీ అవుతుంది మీ హ్యాండ్. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి లిస్ట్, సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, తర్వాత డిక్షనరీస్. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం లిస్ట్లో 1 2 3 అని లిస్ట్ ఇచ్చేస్తాం కదా. డిక్షనరీస్లో ఏంటంటే మనము ఆ వాల్యూస్ ఏదైతే లిస్ట్లో ఇస్తామో ఆ వాల్యూస్కి మనం ఒక వేరియబుల్ కూడా అసైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ట్రై డిక్ట్ అనుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వాల్యూ అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 4 అనే వాల్యూ ఇస్తాం. ఓకే, ఏకి 4 అనే వాల్యూ ఇచ్చిన, బికి 5 అనే వాల్యూ ఇస్తాం, అండ్ సికి 6 అనే వాల్యూ ఇస్తాం. ఓకే, సో నౌ
ఐ వాంట్ టు ప్రింట్ దిస్. ఓకే, సో ప్రింట్. సో నాకు ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ క్యారెక్టరే నేను ప్రింట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఓకే, సో ట్రై డిక్స్. ఓకే, నా ఫస్ట్ వచ్చేసి ఏ, రైట్. సో F5. ఓకే, సో ఏ వాల్యూ వచ్చేసి 4, రైట్. సో నేను ఆ వాల్యూ డిక్షనరీలో ఆ పర్టికులర్ వాల్యూకి ఏ క్యారెక్టర్ అయితే అప్లై చేసినానో, ఏ వాల్యూ అయితే ఇచ్చినానో ఆ వాల్యూని నేను డిస్ప్లే చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి నేను 4 ఇచ్చిన, సో ఏ డిస్ప్లే కొడితే నాకు 4 వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేంజ్ చేసినాను అనుకోండి, ఇప్పుడు ట్రై డిక్స్. ఓకే, ఇప్పుడు నా ఏ వాల్యూ వచ్చేసి ఓకే, I will change it to 10. ఓకే, సో 10 చేంజ్ చేసిన తర్వాత now if I print this, ఓకే, F5. ఓకే, సో 10, రైట్. ఇది చేంజ్ అయిపోయింది. సో ద వాల్యూ హ్యాస్ బీన్ చేంజ్, అంటే వాల్యూ 10కి నేను చేంజ్ చేసిన. అంటే మీరు డిక్షనరీలో ఎప్పుడైనా వాల్యూ చేంజ్ చేయాలనుకోండి ఆ వేరియబుల్కి మీరు ఆ వాల్యూని చేంజ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనరల్గా ఇది మనము ఈ వేరియబుల్ని ఈ వాల్యూకి అసైన్ చేస్తాం. జనరల్గా మనం ఏమంటామంటే దీన్ని కీ అండ్ వాల్యూ అంటాం. ఓకే, సో ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ కీ ఆర్ వాల్యూస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్, ఓకే, ట్రై డిక్స్ డాట్ కీస్. ఓకే, ఓకే, కీస్ ఏమున్నాయి, ఏ బి సి. ఓకే, సో ఇవి కీస్ అంటాము. వేరాస్ ప్రింట్ ట్రై డిక్స్ డాట్ వాల్యూస్. ఓకే, ఇవి వాల్యూస్. ఓకే, సో ఇవి కీస్, ఇవి వాల్యూస్. ఓకే, సో మీకు డిఫరెన్షియేట్ చేయడానికి రన్ చేశాను. కీస్ వాల్యూస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని. సో ఓకే, సో ఇవి కీస్, ఇవి వాల్యూస్. ఓకే, సో డిక్షనరీలో మనం వీటిని కీస్ అంటాం, వీటిని వాల్యూస్ అంటాం అనమాట. ఓకే, సో ఇంకోటి వచ్చేసి ఫర్ కీ ఇన్ ట్రై డిక్స్ డాట్ keys. Okay, print tried it key. ఓకే, సో ఇది 10, 5, 6 మనకి ఏవైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ని మనము ఓకే ప్రింట్ చేస్తున్నాం అనమాట. వాట్ ఎవర్ ద కీస్ వీ హ్యావ్, వీఆర్ ప్రింటింగ్ దోస్ కీస్. ఓకే, సో మనకి ఏమేమి కీస్ ఉన్నాయి, 10, 5, 6. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ డిఫైన్ డిక్షనరీస్. ఓకే, సో డిక్షనరీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ టు అసైన్ కీ వాల్యూ పేర్స్. సో కీప్ ఇన్ మైండ్ లైక్ డూ సమ్ ఎక్సర్సైజెస్. ఓకే, మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే యూ విల్ బీ ఫ్రీ ఆఫ్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, ఫంక్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు డిఫైన్ ఎ ఫంక్షన్ అనుకోండి, డిఫైన్ my sum x comma y. Okay, so return x plus y. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, కాల్ ఫంక్షన్. ఓకే, సో ఐఎమ్ కాలింగ్ దిస్ ఫంక్షన్. ఓకే, సో నేను ఏమంటే ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చేసి మై సమ్ ఎక్కడైనా నేను 10, 20 ఇస్తాను. ఓకే, సో ఐ విల్ సే ప్రింట్ రిజల్ట్. ఓకే, F5. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ 30, రైట్. సో నేను ఏం చేసిన అంటే మై సమ్ అనే దానికి XYని డిఫైన్ చేసి ఓకే అది ఏం రిటర్న్ చేయాలంటే x ప్లస్ y అనే దాన్ని రిటర్న్ చేయాలని చెప్తున్నా. ఓకే, దెన్ ఇక్కడ నేను వాల్యూస్ ఏమి ఇస్తున్నా, 10, 20. అంటే వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సమ్ దట్ 10 and 20. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
నేను 0 ఇచ్చిన అనుకోండి, what it will do, it will throw 20, right? Output as 20. So it is simple how to define a function and how to call this function. Okay, so this is how we do in Python. Okay, simple గా ఇది బేసిక్స్ అండి. సో మనం ఏమైతే ఇప్పటివరకు చెప్పుకున్నామో, సో ఆల్ ఆర్ ద బేసిక్స్. హౌ టు అసైన్ ఏ స్ట్రింగ్ చూసాము. ఓకే, హౌ టు అసైన్ ఏ నంబర్, హౌ టు అసైన్ ఏ బూలియన్, హౌ టు అసైన్ లైక్ మల్టిపుల్ అసైన్మెంట్స్ ఎలా చేస్తామో చూసాము. Then we have seen flow controls, if then statements, for loop, while loop, data structures like tuples, lists, dictionaries and functions, and how to call the functions. Okay, so simple examples చూసాము. So if you want to know more, మీరు just comment us so that మేము Python full course, okay, with examples and projects కూడా will try to put. So యాజ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మెషిన్ లెర్నింగ్ కాబట్టి ఓన్లీ బేసిక్స్ మీకు ఒక ఐడియా వస్తుంటే, మీకు ఇప్పుడు ఈ మొత్తం ఈ ఏవైతే మనం డిస్కస్ చేసినామో ఇది మొత్తం మీరు గో త్రూ అయినారనుకోండి, మీకు పైథాన్ వచ్చేసినట్లే. ఓకే, సో పైథాన్ కోడింగ్ ఇది మేజర్గా ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేసేది మొత్తం పైథానే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ టు నో వాట్ ఈస్ పైథాన్. ఓకే, మీకు పైథాన్ తెలిస్తే లైక్ you know most of the things in the market. Okay, so please like and subscribe చేయండి మా ఛానల్కి, ట్రైటీ టెక్నాలజీస్ ఛానల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము NumPy. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండి మెషిన్ లెర్నింగ్లో. హౌ టు డూ ది మెషిన్ లెర్నింగ్ యూజింగ్ NumPy చూద్దాము. ఓకే, so please stay tuned with us and please share this video with your friends so that we'll provide more videos for you. Thank you very much.